జిల్లా చెన్నూరు మండలం వెంకంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఐత రాజిరెడ్డి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు నన్ను స్వతంత్ర అభ్యర్థిగా బలపరిచి నన్ను గ్రామ సర్పంచ్గా భారీ మెజారిటీతో గెలిపించారని అన్నారు. నన్ను ఆదరించి గెలిపించిన గ్రామ ప్రజలకు, మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన విజయానికి వెన్నంటి ఉంటూ నన్ను సర్పంచ్గా గెలిపించిన గ్రామ యువతకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ ప్రజలు, వార్డు సభ్యుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం వెంకంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నేను ఐత రాజిరెడ్డి. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని నన్ను గెలిపించిన ప్రజలందరికీ నా శుభాభివందనములు. మన ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు, గోదావరి ముంపు ప్రాంతం ఉన్నది, మనకు ఊళ్ళో చెరువులు లేవు. ఇవన్నిటిని పరిష్కరించే దిశగా మినిస్టర్ గారి దగ్గర వెళ్ళి మాట్లాడి అన్ని సమస్యలకు కృషి చేస్తానని నేను అనుకుంటున్నాను. మినిస్టర్ గారి కృషి వలన దాదాపు 25 లక్షల సీసీ రోడ్ శాంక్షన్ అయి ఉన్నాయి. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా శాంక్షన్ అయి ఉంది. వాటిని కూడా అన్నిటినీ మొత్తం కంప్లీట్ చేసి ఊరిని ఒక అభివృద్ధి దిశగా చేస్తానని హామీ ఇస్తున్నాను. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం వెంకంపేట గ్రామ పంచాయతీకి సర్పంచ్ ఎలక్షన్స్ జరిగిన దాంట్లో ఐత రాజిరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించిన వెంకంపేట గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. గ్రామంలో ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యలు ఏమన్నా ఉన్నట్టయితే వాటిని అన్ని వార్డు సభ్యులందరినీ కలుపుకొని కుల మత విభేదాలు లేకుండా, వర్గ విభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.